కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్కు ముందు ఒడిశాలోని ప్రముఖ జగన్నాథ్ ఆలయాన్ని భారత జట్టు సందర్శించింది. జగన్నాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిషా శెట్టితో కలిసి ఆలయానికి చేరుకున్నారు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శుభ్మాన్ గిల్ సహా పలువురు ప్లేయర్స్ ఉన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్లేయర్లు ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సేవాయత్తుల సింహద్వారాల వద్ద దీపాలు వెలిగించి దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్లో భారత జట్టు విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేశారు. చాలా రోజుల తర్వాత ఒడిశాలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండడం ఉత్సాహంగా ఉందని, భారత ప్లేయర్లు అత్యుత్తమంగా రాణించి భారత్కు విజయం సాధించి పెట్టాలని ప్రార్థిస్తున్నట్లు ఓ పూజారి వెల్లడించారు.